హలో నమస్తే. భారతీయులు ఎవరు, భారతీయులు వీళ్ళు అని చెప్పడానికి సంబంధించిన ధృవీకరణ పత్రం ఏంటి? దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇది ఒక పెద్ద చర్చ. భారత విదేశాంగ శాఖ నిన్న ఒక ప్రకటన చేసింది. ఆ ప్రకటన సారాంశం ఏంటంటే, పాస్పోర్ట్ అనేది భారతీయుడివి నువ్వు అని చెప్పడానికి సంబంధించిన ఒక గుర్తింపు కాదు అని చెప్పింది. పాస్పోర్ట్ అనేది కేవలం ట్రావెల్ చేయడానికి సంబంధించి ఇచ్చిన ఒక చిన్న పాస్గా మాత్రమే దాన్ని చూడాలి. ట్రావెల్ చేయడానికి సంబంధించిన ఒక గుర్తింపు పత్రంగా మాత్రమే దాన్ని చూడాలి తప్ప అది భారతీయతకు నిదర్శనం కాదు, భారతీయతకు గుర్తింపు కాదు. పాస్పోర్ట్ కలిగి ఉన్న ప్రతి వ్యక్తి భారతీయుడు కాదు. పాస్పోర్ట్ ఉంది కాబట్టి ఆయన ఇండియన్ సిటిజన్గా చూడలేము అని భారత విదేశాంగ శాఖ చెప్పింది. సో ఆ పాస్పోర్ట్ ఎవరైనా ఓపెన్ చేసి చూస్తే అర్థమవుతుంది. దాంట్లో ఇండియన్ సిటిజన్ అని ఉంటుంది, భారత ప్రభుత్వానికి సంబంధించిన ముద్ర ఉంటుంది, భారత ప్రభుత్వం జారీ చేసేది అది. కేవలం ట్రావెల్ కోసం అయితే ఒక పాస్ ఇస్తే సరిపోతుంది. పాస్పోర్టు ఇష్యూ చేస్తున్న సందర్భంగా ఏ స్థాయిలో జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకుంటుందో చూస్తున్నాం. ఓ వ్యక్తి ట్రావెల్ చేయాలంటే ఆ స్థాయిలో జాగ్రత్తలు తీసుకుని గుర్తింపు పత్రాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉందా? ఒక ఫ్లైట్ టికెట్ ఇచ్చినట్టే కదా పాస్పోర్ట్ ఇవ్వడం అంటే, కేంద్ర విదేశాంగ శాఖ చెప్పిన దాని ప్రకారం. ఓ వ్యక్తికి పాస్పోర్ట్ జారీ చేయాలంటే ఒక 15 రోజులు 20 రోజులు సమయం తీసుకుని అతనికి సంబంధించిన అన్ని రకాల గుర్తింపు కార్డుల్ని పరిశీలించిన తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్కి సమాచారం ఇచ్చి ఆ పోలీస్ అధికారులు స్వయంగా ఆ వ్యక్తి అప్లై చేసిన వ్యక్తికి సంబంధించిన ఇంటికి వెళ్ళి ఆయన నిజంగా అక్కడ ఉన్నారా, ఆయనకు సంబంధించిన ధృవీకరణ పత్రాలన్నీ సరైనవా కాదా అని అక్కడ ఆయన్ని విచారించి, చుట్టుపక్కల వాళ్ళను కూడా విచారించి ఆ తర్వాత జారీ చేసేది పాస్పోర్ట్. కేవలం ట్రావెల్ చేయడం కోసం ఇచ్చే ఒక పాస్పోర్ట్కి, ట్రావెల్ చేయడం కోసం ఇచ్చే ఒక గుర్తింపు కార్డుకి ఇంత తతంగం అవసరం ఉందా? ఇప్పటి వరకు దాదాపు 80 ఏళ్ళు అవుతుంది స్వతంత్రం వచ్చి. ఈ 80 ఏళ్లలో భారతీయులకు సంబంధించిన, భారతీయుడు అని చెప్పుకోవడానికి సంబంధించిన గుర్తింపు కార్డు పాస్పోర్ట్గానే అందరూ చూస్తూ వస్తున్నారు. సడన్గా దీన్ని మార్చినట్లుగా ఎందుకు ప్రభుత్వం చెప్తోంది? 1957 పాస్పోర్ట్కు సంబంధించిన యాక్ట్లోని సెక్షన్ 20 ప్రకారం వేరే దేశాలకు సంబంధించిన వాళ్ళకు కూడా భారతీయ పాస్పోర్ట్ ఇస్తారు అని చెప్తోంది కేంద్రం. వేరే దేశాలకు సంబంధించిన వాళ్ళు భారత్ నుంచి ఇంకెక్కడికో ట్రావెల్ చేయడానికి గుర్తింపు కార్డు తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? వేరే దేశానికి సంబంధించిన వాళ్ళు ఎవరో ఇండియాకు వచ్చి ఇండియా నుంచి గుర్తింపు కార్డు తీసుకొని ట్రావెల్ ఎందుకు చేస్తారు? వేరే దేశానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఇండియాకు వచ్చారంటే ఆ దేశానికి సంబంధించిన పాస్పోర్ట్ తోటి ఇక్కడికి వస్తారు కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇండియా పాస్పోర్ట్ వాళ్ళకి అవసరం ఉండదు కదా. సో అప్పుడు వేరే దేశాలకు సంబంధించిన వాళ్ళకు పాస్పోర్టు ఇవ్వాల్సిన అవసరం భారత ప్రభుత్వానికి ఎందుకు వస్తుంది? అటువంటి ఒక నిబంధన గతంలో ఉంది అని ప్రభుత్వం చెప్తోంది. ఉన్నప్పుడు ఇప్పటి వరకు వేరే దేశాలకు సంబంధించిన వాళ్ళకు భారతీయ పాస్పోర్టు ఎవరికి ఇచ్చారో ప్రభుత్వం లెక్కలు చెప్పగలుగుతుందా? ఎందుకు ఇచ్చారో లెక్కలు చెప్పగలుగుతుందా? ఏ అవసరం కోసం ఇచ్చారో లెక్కలు చెప్పగలుగుతుందా? ఖచ్చితంగా చెప్పే పరిస్థితి లేదు. మొన్నటి వరకు ఆధార్ కార్డుని చాలా ప్రయారిటీగా కేంద్ర ప్రభుత్వం భావిస్తూ వచ్చింది. ఆధార్ భారతీయతకు చిహ్నంగా చెప్తూ వచ్చారు చాలామంది. కానీ సుప్రీంకోర్టు ఆధార్ కార్డు అనేది భారతీయుడు అనే గుర్తింపుకు సరైనది కాదు, అది ఆధార్ కార్డు కేవలం ఐడెంటిఫికేషన్ కార్డుగా మాత్రమే చూడాలి, అది భారతీయుడు అని చెప్పడానికి సంబంధించిన గుర్తింపు పత్రం కాదు అని సుప్రీంకోర్టు చెప్పింది. సో పాస్పోర్టుకు సంబంధించి గతంలో బాంబే హైకోర్టు ఒకసారి ఇచ్చిన తీర్పు మినహా దానిపైన పెద్ద అంబిగ్విటీ ఇక్కడ లేదు. సో ఇప్పుడు తాజా కేంద్ర విదేశాంగ శాఖ నిర్ణయంతో, ప్రకటనతో అసలు ఎవరు భారతీయులు ఈ దేశంలో? 140 కోట్ల మందిలో భారత ప్రధాని నరేంద్ర మోదీ సహా, భారత ప్రథమ పౌరురాలుగా ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సహా ఏ ఒక్కరికి భారతీయతకు సంబంధించిన గుర్తింపు కార్డు లేదు ఈ దేశంలో. దానికి సంబంధించిన ప్రత్యేక గుర్తింపు కార్డు ఏంటో ఎక్కడ ఎవరు మెన్షన్ చేయలేదు. ఎవరు భారతీయులు మరి? రాష్ట్రపతి అయినా భారతీయురాలేనా? ప్రధాని నరేంద్ర మోడీ అయినా భారతీయుడేనా? ఎవరు ఎండార్స్ చేయాలి దాన్ని? ఎలా ఎండార్స్ చేయాలి దాన్ని చెప్తున్నారు. ఇప్పుడు గతంలో ఆయనకు సంబంధించిన నివాస ధృవీకరణ పత్రం బేస్ చేసుకుని భారతీయుడా కాదా నిర్ధారించవచ్చు అని. సో నివాస ధృవీకరణ పత్రమే భారతీయతకు చిహ్నంగా ప్రభుత్వం చూస్తుందా? అలాంటప్పుడు బీహార్లోను, వెస్ట్ బెంగాల్లోను సర్ పేరుతో అక్కడ నివాసం ఉంటున్న, నివాస ధృవీకరణ పత్రాలున్న అనేక మందిని వీరు ఓటర్లుగా కూడా పనికిరారు అంటూ ఓటర్ లిస్టులో కూడా లేకుండా తీసేశారు కదా. దానికి ఏం సమాధానం చెప్తారు? పైగా బీహార్లో సర్ పేరుతో ఓటర్ల జాబితా ప్రక్షాళన చేస్తున్న సందర్భంగా అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్యూ చేసిన, అక్కడ స్థానికంగా ఉండి అక్కడే నివాసం ఉంటున్న వాళ్ళకు అక్కడ స్థానిక ప్రభుత్వాలు ఇచ్చిన రేషన్ కార్డుని నీకు ఓటర్గా గుర్తింపు పొందడానికి రేషన్ కార్డు అనే గుర్తింపు పనికి రాదు అని ఎలక్షన్ కమిషన్ చెప్పింది. అంతేకాదు ఆధార్ కార్డు కూడా
నువ్వు ఓటర్ లిస్టులో ఓటు చేర్చుకోవడానికి ఆధార్ కార్డు కూడా పనికిరాదు అని ఎలక్షన్ కమిషన్ చెప్పింది. కేవలం పాస్పోర్ట్ మాత్రం పనికొస్తుంది అని చెప్పింది. సో పాస్పోర్ట్ కావాలంటే ఆధార్ కార్డు కావాలి, పాస్పోర్ట్ కావాలంటే మిగతా ధృవీకరణ పత్రాలన్నీ కావాలి. సో పాస్పోర్ట్ వచ్చిన తర్వాత పాస్పోర్ట్ నీకు ఓటు హక్కును కలిగి ఉండడానికి అవసరం పడుతుంది. పాస్పోర్ట్ ఉంటే నీకు ఓటు హక్కు ఇస్తాం. కానీ ఆధార్ కార్డు చూపించాల్సిన అవసరం లేదు, రేషన్ కార్డు చూపించాల్సిన అవసరం లేదు. ఆ రెండింటిని మేము కన్సిడర్ కూడా చేయమంటూ ఎలక్షన్ కమిషన్ చెప్తే, ఆ తర్వాత కోర్టుకు వెళ్ళి పోరాటం చేస్తే, సుప్రీంకోర్టు చెప్తే, ఆ తర్వాత వాటిని కూడా యాక్సెప్ట్ చేసిన పరిస్థితి ఉంది. మొత్తం భారతదేశ జనాభాలో కనీసం 40-45% మందికి కూడా పాస్పోర్ట్లు లేవు అనేది ఒక అంచనా. సో ఆ స్థాయిలో అసలు పాస్పోర్ట్ కూడా లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? పాస్పోర్టే అసలు ధృవీకరణ కాదు, ఇండియన్స్ అని చెప్పడానికి అది ధృవీకరణ కాదు అని మీరు చెప్తున్నారు. పాస్పోర్ట్ కూడా లేని వాళ్ళ పరిస్థితి ఏంటో ప్రభుత్వం స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. విదేశీయులకు ఎవరికి పాస్పోర్ట్ ఇచ్చారో స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఇది భారతీయతకు చిహ్నం కాదు, ధృవీకరణ కాదంటే మరి ఏది భారతీయతకు చిహ్నం అనే దానిపైన ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. స్వాతంత్రం వచ్చిన 80 ఏళ్ల తర్వాత ఈరోజు నేను ఇండియనా కాదా, నేను ఎక్కడ పుట్టానా కాదా, ఎక్కడ పుట్టాను ఏంటి అనే దానికి సంబంధించిన ఆనవాళ్లను వెతుక్కొని తీసుకొచ్చి ప్రభుత్వానికి సమర్పించి ప్రభుత్వం దగ్గర నుంచి ఒక పత్రం తీసుకోవాల్సిన పరిస్థితి మొత్తం భారతీయులకు 140 కోట్ల మంది భారతీయులకు ప్రభుత్వం అటువంటి ఒక పరిస్థితిని తీసుకురాబోతోందా? ఒక్క ప్రశ్నకు దేశ ప్రజలకు ప్రభుత్వం ఆన్సర్ చేయాలి. ఎవరు భారతీయులు? ఈ దేశానికి సంబంధించిన ప్రధానమంత్రికి ఏమైనా అటువంటి ఒక ధృవీకరణ ఉందా? ఈ దేశానికి సంబంధించిన ప్రెసిడెంట్కి అటువంటి ఒక ధృవీకరణ ఏమైనా ఉందా అని, లేదా ధృవీకరణ ఉంటే ఆ ధృవీకరణ ఏంటో చెప్పండి, అది మిగతా వాళ్ళు ఎలా తీసుకోవాలో చెప్పండి. ఇప్పటికే దేశంలో సర్ పేరుతో ఓటర్ ప్రక్షాళన, కొన్ని వర్గాలకు సంబంధించిన ఓట్లను తీసేస్తున్నారు అంటూ ప్రభుత్వం పైన తీవ్రమైన విమర్శలు వస్తున్న నేపథ్యంలో తాజాగా విదేశాంగ శాఖ చేసిన ఈ ప్రకటన ఈ దేశంలో ఎవరు సిటిజన్స్గా ఉండాలో కూడా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించబోతోందా? ఎవరు భారతీయులు అనేది కూడా కేంద్ర ప్రభుత్వమే చెప్తుందా? భారతీయ జనతా పార్టీ సభ్యత్వం ఉంటే భారతీయులా, లేదా హిందూగా ఉంటే మాత్రమే భారతీయులు అవుతారా? ఇటువంటి కొన్ని విమర్శల్ని సోషల్ మీడియా వేదికగా కేంద్ర ప్రభుత్వం పైన అనేక మంది నెటిజన్లు చేస్తూ వస్తున్నారు. ఈ విమర్శలు సరైనవా కాదా అంటే అటువంటి విమర్శలు చేయడానికి సంబంధించిన ఆస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అటువంటి విమర్శలకు ఆన్సర్ చేయాల్సిన బాధ్యత కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. ఎవరు భారతీయులు, ఏంటి భారతీయతకు ఆధారం, ఏంటి భారతీయతకు గుర్తింపు, వీటికి ఆన్సర్ చెప్పి ఆ తర్వాత విదేశాంగ శాఖ ఈ తరహా ప్రకటనలు చేస్తే బాగుంటుంది తప్ప మొత్తం దేశ ప్రజలందరినీ అయోమయానికి గురి చేసేలా, గందరగోళంలోకి నెట్టేలా ఒక భారత ప్రభుత్వానికి సంబంధించిన శాఖ ఇటువంటి నిర్ణయం ప్రకటించడం, ఇటువంటి ప్రకటన చేయడం ఏమాత్రం సరైనది కాదు. పైగా అనేక దేశాలలో పాస్పోర్ట్ మాత్రమే ఆ దేశానికి సంబంధించిన గుర్తింపుగా చూస్తూ ఉంటాం. పైగా ఆధార్ కార్డు పాడైపోతేనో, ఆధార్ కార్డు వ్యాలిడ్గా లేకపోతేనో దాన్ని ప్రభుత్వానికి సరెండర్ చేయం మనం. ఆధార్ కార్డు కావచ్చు, ఇంకా ఏ ధృవీకరణ పత్రమైనా ప్రభుత్వానికి సరెండర్ చేయం. ఏ ధృవీకరణ పత్రం పైన ప్రభుత్వానికి సంబంధించిన హక్కు ఉండదు, ప్రభుత్వానికి దాన్ని మనం సరెండర్ చేయం. కానీ ఒక పాస్పోర్ట్ను మాత్రం మనం సరెండర్ చేస్తాం. పాస్పోర్ట్ పైన ఆ వ్యక్తి కంటే ప్రభుత్వానికే హక్కు ఉంటుంది. ప్రభుత్వం ఎప్పుడైనా పలానా వ్యక్తికి సంబంధించిన పాస్పోర్ట్ని రద్దు చేయడానికి సంబంధించిన అవకాశం ఉంది. కేవలం ట్రావెల్ చేయడం కోసం ఉండే ధృవీకరణ పత్రం పైన భారత ప్రభుత్వానికి ఎందుకు హక్కు ఉండాలి? పైగా విదేశీయులు అయినా తీసుకొని దాన్ని ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు విదేశీయులు కూడా ఎక్కడికో ట్రావెల్ చేయకుండా విదేశీయులకు సంబంధించిన పాస్పోర్ట్ పైన కూడా భారత ప్రభుత్వానికి ఎలా హక్కు ఉంటుంది? ఎలా హక్కు ఉంటుందంటే అది భారతీయుడిగా ఉన్న గుర్తింపుగానే ఇప్పటివరకు పాస్పోర్ట్ను చూస్తూ ఉన్నాం కాబట్టి హక్కు ఉంటుంది. మిగతా ఏ ధృవీకరణ పత్రాన్ని రద్దు చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చెయ్యం, కేంద్ర ప్రభుత్వానికి సరెండర్ చెయ్యం. కానీ ఒక పాస్పోర్ట్ని మాత్రం చేస్తాం. ఎందుకంటే పాస్పోర్ట్ని భారతీయుడిగా ఒక గుర్తింపుగా చూస్తున్నాం కాబట్టి, అనేక దేశాలు కూడా అవే చేస్తున్నాయి కాబట్టి. ఇటీవల దేశంలో అనేక ఉగ్రవాద కార్యకలాపాలు చూస్తూ ఉన్నాం. ముంబై దాడులు సహా కాశ్మీర్లో అనేక ఉగ్రవాద కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసిన ఉగ్రవాదులను భారత ప్రభుత్వం గుర్తించి అంతర్జాతీయ సమాజం ముందు పెట్టి వీళ్ళందరినీ పాకిస్తాన్ పోషిస్తోంది, పాకిస్తాన్ ఇక్కడికి పంపిస్తోంది అని మనం చెప్పాం. దానికి మనం చూపించిన ఆధారం అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ ఉంది ఉగ్రవాదం వెనకని చెప్పడానికి మనం సమర్పించిన ఆధారం ఆ ఉగ్రవాదులకు పాకిస్తాన్ పాస్పోర్ట్ ఉండడం. పాకిస్తాన్ పాస్పోర్ట్ కలిగి ఉన్నారు కాబట్టి, వాళ్ళంతా పాకిస్తాన్ పౌరులు కాబట్టి పాకిస్తాన్ హస్తం దీని వెనక ఉంది అంటూ మనం అంతర్జాతీయ సమాజం ముందు పెట్టి ఆ పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పోషిస్తుంది అంటూ చెప్పాం. ఇక్కడ ఈ ప్రస్తావన తీసుకురావడం ఉద్దేశం అనేక దేశాలు పాస్పోర్ట్ని ఆ దేశానికి సంబంధించిన పౌరుల గుర్తింపుగానే చూస్తున్నాయి అని, భారత్ కూడా ఇప్పటిదాకా చూసింది అని. ఇప్పుడు ఈ ప్రకటన ఎందుకు వచ్చింది అనే దానిపైన గందరగోళం ఉన్న నేపథ్యంలో ఒక స్పష్టతని ఇవ్వాల్సిన బాధ్యత, ఏది సరైన గుర్తింపో చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది.